మాట్లాడతాను. అంటే నిన్న పరకాల ప్రభాకర్ గురించి ఎందుకు చెప్పానంటే, అనేక మందిలో పార్టీని వెనక్కి లాగిన వ్యక్తుల్లో, ద్రోహం చేసిన వ్యక్తుల్లో పరకాల ప్రభాకర్ ఒకరు. అంటే ఒక ఉదాహరణకి చిరంజీవి గారు తప్పే అనుకుందాం, కానీ ఏమన్నా మీరు తప్పు చేస్తున్నారు ఇలా చేద్దాం అని మీకు నిజంగా సమాజం మీద ప్రేమ ఉంటే ఆయన తప్పు చేయనిస్తారండి? కాంగ్రెస్ పార్టీలో ఆయన కల్పనిస్తారా? మీకు లేదే అది. నేను ఎందుకు అన్నయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కలుపుతుంటే నేను ఎందుకు ఆగిపోయాను అంటానికి, నేను ఎప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను. సర్వెంట్ లీడర్షిప్ అంటాం. ఒక ఆలోచన విధానం పెట్టుకుని ఒక నాయకుడు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఒక షిప్ క్యాప్టెన్ షిప్ నడుపుతున్నప్పుడు మొత్తం నీకు తెలుసు నాకంటే బాగా, అందుకు నా నాయకుడు నేను అనుసరిస్తాను. నాకు చాలా ఇబ్బందులు అనిపించినాయి, నాకేం తెలియకేం కాదు, కాకపోతే నేను నిస్సహాయాన్ని. ఏమంటారు, ఇప్పుడైతే నాకు బలం ఉంది, ఎందుకంటే అనుభవం తర్వాత వచ్చింది, అందుకని మీరు ఎవరైనారు. ఆ రోజు నేను చెప్తే, ఉదాహరణకి అల్లు అరవింద్ గారు ఎవరో అన్నారు, పవన్ కళ్యాణ్ని పలానా చోటుకు పంపించండి అంటే, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఉన్నాడు కదా, రామ్ చరణ్ పంపించాను అంటే నాకు అనిపించింది, నేను రాజకీయాల్లోకి తెలుసుకొని వచ్చాను అంటే వాళ్ళు నాకు అర్థమైంది అంటే, అల్లు అరవింద్ గారు నన్ను ఒక నటుడుగా చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనలుడితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇంకో నటుడు, అంతే. అంతేగాని అతనికి సామాజిక స్పృహ అనేది వాళ్ళకి కనిపించలే. మరి అలాంటి వాతావరణంలో నేను ఏం మాట్లాడితే ఎవరింటారండి? ఏమింటారు? అందుకని చేతులు కట్టుకొని మౌనంగా రోధించేవాడిని, కన్నీళ్లు కూడా బయటకు వచ్చేవి కావు, చూసేవాడిని. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా అత్యధిక సీట్లు ఈ రోజున అందరూ ఏం చేశారు ఆ రోజున అంటే, పవన్ కళ్యాణ్ రాగానే అందరూ నన్ను కాపు అంటారు. నేను కాపుని ఎలా అవుతానండి? నేను భారతీయుని, నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. వీటన్నిటికంటే ముందు నేను మనిషిని, మానవత్వం, నిండు మానవత్వం ఉన్నవాడిని, సాటి మనిషి బాగుండాలని కోరుకునేవాడిని. కేవలం నేను పుట్టిన కులమో లేదంటే నేను పెరిగిన ప్రాంతమో కాదు, నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటిది నన్ను ఇలా మాట్లాడినప్పుడు కొంతమంది, ఇందాక మీరు అన్నది 120 సీట్లు ఎక్కువ, అత్యధిక సీట్లు బీసీలకు ఇచ్చింది. మీరు తిట్టే చిరంజీవి గారు కాపు పార్టీలను ముద్రించే కాపు పార్టీ, ప్రజారాజ్యం పార్టీని అత్యధిక బీసీల సీట్లు ఇచ్చింది కాపు ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి గారు. విమర్శించే వాళ్ళు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఫుల్ మీరు రెడ్లకే ఇచ్చారు, వేరే కులాలకు ఇవ్వలేదు అత్యధిక సీట్లు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సమాజానికి ఇచ్చారు. కానీ అందరూ కలిసి అంటే చాలా పకడ్బందీ. నేను అంటాను, వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతే వాళ్ళకి తెలిసి చేశారు. ఎందుకంటే చిరంజీవి గారికి నోరు ఉండదు, ఈయనకి ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియదు, రాజకీయాలు తెలియదు, కనిపెట్టేశారు, వేసేశారు. మరి మీరు జనసేన ఎలా చేయగలరా? చేయండి చూద్దాం, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూపిస్తారు. వేశారు, నా మీద కూడా చేశారు, అదే ప్రయోగం చేశారు. మళ్ళీ పాత రొచ్చుగొట్టి అదే వాసన ప్రయోగం కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? నేను అమరావతికి వెళ్ళినప్పుడు, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.